ప్రాచీన ఆలయాలతో మరియు సంప్రదాయాలతో ప్రసిద్ధి చెందిన కాంచీపురం అనే నగరంలో నిఖిల్ అనే తెలివైన మరియు ప్రతిభావంతుడైన బాలుడు నివసించేవాడు. అతను కేవలం ఒక మంచి విద్యార్థి మాత్రమే కాదు, శాస్త్రీయ సంగీతం అంటే అతనికి ప్రాణం. అతని తండ్రి ఒక ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు. చిన్నప్పటి నుండే అతనికి సంగీతం నేర్పించేవాడు. తన గొంతుతో శ్రోతలను మంత్రముగ్ధులను చేయాలని నిఖిల్ కలలు కనేవాడు. ఒకప్పుడు పాఠశాల ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని ప్రకటించింది. నిఖిల్ చాలా ఉత్సాహంగా ఎన్నో నెలలుగా సాధన చేస్తున్న ఒక కృతిని పాడాలని నిర్ణయించుకున్నాడు. నిజమైన కళ ఎప్పుడూ అందరితో పంచుకోవాలని నమ్మిన అతని తండ్రి గర్వంగా ప్రోత్సహించాడు. ఆ కార్యక్రమం జరిగే రోజు ఆడిటోరియం మొత్తం విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో కిక్కిరిసిపోయింది. నిఖిల్ వేదికపైకి రాగానే కళ్ళు మూసుకొని నిశ్శబ్దమైన ఆ హాలులో ఒక నదిలా సాగిపోయే తన గొంతుతో హృదయానికి హత్తుకునే రాగాన్ని ఆలపించడం మొదలుపెట్టాడు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఎంతో శ్రద్ధగా ఆలకిస్తూ అతని పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించారు. కానీ చాలామంది పిల్లలు మాత్రం సంగీతంలోనే లోతును అర్థం చేసుకోలేక తక్కువ సమయంలోనే ఆసక్తి కోల్పోయారు. నిఖిల్ పాడటం ముగిసిన తర్వాత ఉపాధ్యాయులు గట్టిగా చప్పట్లు కొట్టారు. అతని తండ్రి గర్వంగా నవ్వాడు. కానీ నిఖిల్ తన స్నేహితులు చాలామంది ఉదాసీనంగా ఉన్నట్లు గమనించాడు. ఒక సందేహం అతని మనసులో మెదిలింది. తాను వారిని ఆకట్టుకోలేకపోయానా అనుకున్నాడు. నిస్పృహతో నిఖిల్ పాఠశాల తోటలో ఒంటరిగా కూర్చున్నప్పుడు అతని ఉపాధ్యాయుడు అతని దగ్గరకు వచ్చాడు. నిఖిల్ బాధను గుర్తించి మెల్లగా ఇలా అన్నాడు, నీ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి సహాయపడే ఒక కథను నీకు చెబుతాను. ఇది గొప్ప పంచతంత్ర కథల్లోనిది. ఒకరోజు ఆకలితో ఉన్న ఒక నక్క ఆహారం కోసం తిరుగుతూ ఉంది. యుద్ధం ముగిసిన తర్వాత ఖాళీగా ఉన్న యుద్ధ ప్రదేశం దాటుతున్న సమయంలో అకస్మాత్తుగా ఒక గంభీరమైన నిరంతర శబ్దాన్ని విన్నది. నక్క భయంతో వణికిపోయింది. ఏదైనా భయంకరమైన జంతువేమో అనుకుంది. ఆకలితో కడుపు మాడుతుంటే భయం వల్ల ముందుకు వెళ్ళలేకపోయింది. కానీ కొద్దిసేపటికి దాని ఆసక్తి భయాన్ని అధిగమించింది. ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో చూడాలని నెమ్మదిగా అడుగులు వేసింది. అలా మెల్లగా ఆ శబ్దం వస్తున్న వైపుకు వెళ్ళి ఒక చెట్టు దగ్గర పడి ఉన్న ఒక యుద్ధభేరీని చూసింది. గాలి ఆ భేరీ యొక్క సాగదీసిన చర్మం మీద పడడం వల్ల పెద్ద శబ్దం వస్తోంది. నక్క ఊపిరి పీల్చుకుంది. ఇది ఏ భయంకరమైన జంతువో కాదు, కేవలం గాలి వల్ల మోగుతున్న ఒక డప్పు మాత్రమే అని అనుకుంది. ఇక అప్పుడు భయం పోయింది కాబట్టి ధైర్యంతో ఆ ప్రాంతం మొత్తం వెతికింది. అక్కడ సైనికులు వదిలి వెళ్ళిపోయిన ఆహారాన్ని చూసింది. ఆకలితో ఉన్న తనకు అది ఒక విందులా అనిపించింది. ఆ నక్క నిజం తెలుసుకోకుండా పారిపోయి ఉంటే అది తన బహుమతిని కోల్పోయేది. దానిలాగే నువ్వు కూడా పైకి కనిపించే వాటిని మాత్రమే చూడకూడదు. కొంతమంది పిల్లలు నువ్వు ఊహించినట్లు స్పందించలేదంటే నీ సంగీతం బాగోలేదని కాదు. నీవు అలా భావిస్తే నిజమైన విలువను కోల్పోతావు. బహుశా వారికి దాని అందం ఇంకా తెలియదు. నీవు చేయాల్సింది వారితో కలవడానికి సరైన మార్గాన్ని కనుగొనడమే. నిఖిల్ ఆ సలహాను మనసులో పెట్టుకున్నాడు. శాస్త్రీయ సంగీతం పట్ల తనకున్న ప్రేమను మార్చుకునే బదులు తన స్నేహితులకు నచ్చే విధంగా దాన్ని ఎలా అందించాలో ఆలోచించాడు. ఈసారి అతను తన రాగానికి ఒక మృదువైన మాధుర్యాన్ని తీసుకువచ్చాడు. స్వరాలు ప్రవహించేలా పాడాడు. ఇది సరళంగా అందరికీ అనుసంధానం కలిగించేలా ఉంది. అతని స్వరం ఇప్పటికీ అదే సంప్రదాయాన్ని కలిగి ఉంది, కానీ ఇప్పుడు అది సంతోషాన్ని కూడా పలికింది. ఇది అతని మిత్రులు కూడా ఆనందించగలిగేలా చేసింది. అతను పాడుతుండగా హాలు నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఆసక్తి లేక కాదు, చాలా శ్రద్ధగా వింటున్నందువల్ల. ఈసారి విద్యార్థులు లయకు అనుగుణంగా తలలు ఊపారు. వారి ముఖాల్లో కుతూహలం మరియు సంతోషం కనిపించాయి. అతను పాడడం ముగిసినప్పుడు అందరూ గట్టిగా చప్పట్లు కొట్టారు. ఆ రోజు నుండి ఒకప్పుడు శాస్త్రీయ సంగీతం చాలా కష్టమని అనుకున్న అతని స్నేహితులు చాలామంది దానిలోని ఆకర్షణను మెచ్చుకోవడం మొదలుపెట్టారు. నిఖిల్ పాడినప్పుడల్లా వారు మరింత శ్రద్ధగా వినేవారు. తమ పాఠశాల సంగీత ఉపాధ్యాయుడి నుండి సంగీతం నేర్చుకోవడానికి కూడా చాలామంది ఆసక్తి చూపించారు. నిఖిల్ వారి చప్పట్లను మాత్రమే గెలుచుకోలేదు, వారి హృదయాలలో శాస్త్రీయ సంగీతం పట్ల ఒక కొత్త అభిమానాన్ని కూడా రేకెత్తించాడు. అతని తండ్రి అతని వీపు తట్టాడు. అతని ఉపాధ్యాయుడు అంతరార్థాన్ని అర్థం చేసుకునేవాడిలా నవ్వాడు. నిఖిల్ తన సంగీతాన్ని మార్చలేదు, అతను కేవలం సంప్రదాయానికి మరియు అవగాహనకు మధ్య ఉన్న అంతరాన్ని మిళితం చేయడం నేర్చుకున్నాడు. నీతి: పైకి కనిపించే వాటిని చూసి మోసపోవద్దు. నిజమైన విలువ లోపల ఉంటుంది.
మిమ్మల్ని మీరు మార్చుకునే బదులు మీ కళకు నిజాయితీగా ఉంటూ మీ ప్రేక్షకులతో కనెక్ట్ అవ్వడానికి ఒక మార్గాన్ని కనుగొనండి. నిజమైన ప్రతిభ ఇతరులను ప్రేరేపించినప్పుడే ప్రకాశిస్తుంది.